ప్రేమ వ్యవహారంలో యువకుడిపై యువతి తరపు బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో జరిగింది. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం లక్మాతండాకు చెందిన దేవిసింగ్ కన్ని మండలంలోని ఓ యువతి 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి వ్యవహారంపై యువతి ఆమె సోదరులు రగిలిపోయారు. యువతితో దేవిసింగ్ కు ఫోన్ చేయించి నర్సాపూర్ పిలిపించారు. దేవిసింగ్ ను కారులో ఎక్కించుకుని అడవిలోకి తీసుకువెళ్లి కర్రలు రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోవడంతో మృతి చెందాడని భావించి అక్కడే వదిలేసి వెళ్లారు. అయితే కాసేపటికి తేరుకున్న యువకుడు రోడ్డుపైకి వచ్చి ఆటోలో హైదరాబాద్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై బాధితుడు కుటుంబ సభ్యులు నర్సాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారంలో యువకుడిపై యువతి తరపు బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పరశురాం సిద్ధంగా ఉన్నారు. పరశురాం, ఏంటి అప్డేట్స్? సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం లక్మాతండాకు చెందినటువంటి దేవిసింగ్ ను యువతి తరపున బంధువులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. ఈ ఘటనలో దేవిసింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం దేవిసింగ్ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కన్ని మండలానికి చెందినటువంటి యువతితో కొన్నేళ్లుగా దేవిసింగ్ కు పరిచయం ఉంది. ఈ పరిచయం క్రమంలో వారిద్దరు కూడా ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం ఆ యువతి తరపున ఇంట్లో తెలవడంతో ఆ యువతి ద్వారానే దేవిసింగ్ కు ఫోన్ చేయించి పిలిపించి నర్సాపూర్ బస్ స్టాండ్ కి పిలిపించడం జరిగింది. నర్సాపూర్ బస్ స్టాండ్ వద్ద ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి హైదరాబాద్ రోడ్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ దిక్కు తీసుకెళ్లడం జరిగింది. ఆ ఫారెస్ట్ లో ఆ దేవిసింగ్ ను బంధించి తీవ్రంగా కొట్టారు. దాంతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో దేవిసింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అతను చనిపోయిందని అనుకుని భావించి ఆ యువత తరఫున కుటుంబీకులు అక్కడ వదిలేసి వెళ్లడం జరిగింది. దాంతో ఆ యువకుడు అక్కడ రోడ్డు మీదకి వచ్చి వేరే వాళ్ళ ఫోన్ ద్వారా అటు కుటుంబీకులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం దేవిసింగ్ పరిస్థితి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఈ కేసు వ్యవహారంలో కేసు నమోదు చేశాము. ఆ ప్రస్తుతం యువత తరపున బంధువులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం ఉంది. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దేవిసింగ్ కు మాత్రం ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పి చెప్తున్నారు.